ఈ హీరోలు కనిపించరు గానీ ఈ ప్రపంచాన్ని నడిపించేది మాత్రం వీళ్ళే. నంబర్ 1 ఎర్త్ వామ్స్. భూమి యొక్క ఫెర్టిలిటీని కాపాడుతున్న అసలైన హీరో ఈ ఎర్త్ వామ్స్. ఎర్త్ వామ్స్ మట్టిని తింటూ అందులో ఆర్గానిక్ మ్యాటర్ ని డైజెస్ట్ చేసుకుని కాస్టింగ్స్ ని బయటకు వదులుతుంది. ఈ కాస్టింగ్స్ లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అలాగే కోట్ల సంఖ్యలో ఉన్న బెనిఫిషియల్ మైక్రోబ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి డైరెక్ట్ గా నేచురల్ గా ప్లాంట్ కి అందుతాయి. అందుకే ఎర్త్ వామ్స్ ఉన్న పొలం నిజమైన జీవంతో ఉంటుంది. అందుకే ఈ చిన్న జీవి మట్టిలో ఉంటేనే మనకు నిజమైన హెల్దీ ఫుడ్ దొరుకుతుంది. నంబర్ 2 ఉడత. ఉడత తిందామని సీడ్స్ ని తెచ్చుకుంటుంది. కొన్ని తిన్నాక మిగిలిపోయినవి ఎక్కడో ఒక చోట మట్టిలో దాచేస్తుంది. తర్వాత కాసేపు అలా ఒక రౌండ్ వేసి వస్తుంది. కానీ ఈ గ్యాప్ లో ఆ సీడ్స్ ని ఎక్కడ దాచిందో మర్చిపోతుంది. ఎక్కడెక్కడో వెతుకుతుంది. కొన్నిసార్లు అసలు దాచిన విషయమే మర్చిపోతూ ఉంటుంది. ఇలా ఉడతకి డైలీ రొటీన్ ఉంటుంది. అలా మర్చిపోయి ఉడత నాటిన ఎన్నో సీడ్స్ మొలకెత్తి చెట్లుగా మారుతాయి. మళ్ళీ ఆ చెట్లు పండ్లనిస్తాయి. ఉడత వాటిని తింటుంది. అలా ఉడత తనకు తెలియకుండానే అడవి విస్తీర్ణాన్ని పెంచుతూ నేచర్ కి హెల్ప్ చేస్తుంది. ఇక నెక్స్ట్ హీరోని చూడబోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఫాలో అవ్వండి. నంబర్ 3 తేనెటీగలు. ఇవి మన ప్రకృతికి బ్యాక్ బోన్ లాంటివి. ఈ తేనెటీగల పాలినేషన్ వల్లే 70% ఈ భూమి మీద పంటలు పండుతున్నాయి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలా ఫుడ్ చైన్ మొత్తం ఈ తేనెటీగల మీద ఆధారపడి ఉంది. ఒక ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఈ తేనెటీగలు గనక ఈ భూమి మీద పూర్తిగా అంతరించిపోతే జస్ట్ 4 సంవత్సరాల్లో మనిషికి ఈ భూమి మీద ఫుడ్ దొరక్క చనిపోతాడంట.